భాను తెలుగు స్టోరీస్ కుటుంబ సభ్యులందరికీ నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. భాను తెలుగు స్టోరీస్ని మీరు ఇలాగే ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కృష్ణాపురం అనే గ్రామంలో భాగ్యమ్మ అనే ఒక ఆమె ఉండేది. ఆమె తన కొడుకు భానుప్రకాష్తో నివసిస్తూ ఉండేది. భానుప్రకాష్కి స్వీట్ల దుకాణం ఉన్నది. అతను స్వీట్లు అమ్ముతూ బాగా డబ్బు సంపాదిస్తాడు. తల్లి కొడుకు ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఒకరోజు తల్లి, బాబు భానుప్రకాష్, మనం ఇప్పుడు అన్ని విధాలుగా స్థిరపడి ఉన్నాం కదా, ఇంక నాకు ఒక్కటే కోరిక మిగిలింది బాబు. అదేంటంటే నీకు పెళ్లి చేయడం. ఆ ఒక్కటి కూడా పూర్తయిపోతే ఇక నా బాధ్యత పూర్తిగా తీరిపోయినట్టే. నేను కూడా చాలా సంతోషంగా ఉంటాను బాబు అని అంటుంది. ఆ మాటలకి భానుప్రకాష్, అమ్మా నీ ఇష్టమమ్మా అని అంటాడు. అందుకు ఆమె చాలా సంతోషపడుతుంది. ఇక అతనికి సంబంధాలు చూడడంలో ఆమె హడావిడి పడుతుంది. అప్పుడే ఒక మంచి సంబంధం వస్తుంది. పావులూరు అనే గ్రామంలో భానుమతి అనే మంచి అమ్మాయి ఉందని పెళ్ళిళ్ళ ప్యారయ్య ద్వారా తెలుసుకుంటుంది. పెళ్ళిళ్ళ ప్యారయ్య మరియు భాగ్యమ్మ ఇద్దరు కూడా భానుమతిని చూద్దామని ఆ గ్రామానికి వెళ్తారు. అక్కడ వాళ్ళ నాయనంతో మాట్లాడుతూ, చూడండి, మా అబ్బాయి చాలా మంచివాడు, ఎలాంటి చెడు అలవాట్లు లేవు. మీ అమ్మాయి కూడా చాలా మంచిదని విన్నాము. అలాగే పాపం తల్లిదండ్రులు కూడా లేరు కదా, మీరే పెంచారని కూడా విన్నాము. మరి నేను ఒక్కటే అడుగుతున్నాను, కట్నం మీరేమన్నా ఇవ్వగలరా లేదా? బాలమ్మ, చూడండి అమ్మా, ఈ ఇల్లు తప్ప నేను ఏమీ ఇవ్వలేను. అమ్మా, నేను పోయిన తర్వాత ఈ ఇల్లు ఆ అమ్మాయికే. ఏదో నేను నా మనవరాలు బ్రతకడం కోసం ఆమె కాయగూరలు పండ్లు అమ్ముకుంటూ నన్ను బ్రతికిస్తూ ఉంది. నేను ఆమెను ఏదో ఒక ఐ చేతిలో పెడితే అంతకన్నా సంతోషం ఏమీ లేదు అనుకుంటున్నాను. సరే అండి, ఒకసారి అమ్మాయిని పిలవండి అని అంటుంది. అప్పుడే బాలమ్మ, అమ్మా భానుమతి, ఇలా రా అమ్మా అని పిలవడంతో భానుమతి అక్కడికి వస్తుంది. ఆ అమ్మాయిని చూసి, అమ్మాయి చాలా లక్షణంగా ఉంది. మేము 2 రోజుల్లో కబురు పంపిస్తాము. ఏదన్నా ఫోటో ఉంటే ఇస్తారా అని అడుగుతుంది. అప్పుడే పక్కన ఉన్న పంతులు గారు, చూడండమ్మా, మీరేం దాని గురించి భయపడద్దు. నా దగ్గర అమ్మాయి ఫోటోలు బాగానే ఉన్నాయి, ఆ బైక్ చూపిద్దాంలేండి అని అంటాడు. ఇక వాళ్ళు చాలాసేపు మాట్లాడుకొని అక్కడి నుంచి 2 రోజుల్లో కబురు పంపిస్తామని చెప్పి వెళ్తారు. ఇక అదే విషయం తల్లి భానుప్రకాష్తో చెప్తుంది. అలాగే ఫోటో కూడా చూపిస్తుంది. భానుప్రకాష్ ఆ అమ్మాయి ఫోటోని చూసి, అమ్మాయి చాలా బాగుంది, బాగా నచ్చింది నాకు అని చెప్తాడు. వాళ్ళ కుటుంబ పరిస్థితి కట్నం గురించి చెప్పడంతో అతను, అమ్మా, వాళ్ళ పరిస్థితి బాగోలేదని చెప్పావు కదా, మన దగ్గర డబ్బు బాగానే ఉంది కదా, అలాంటప్పుడు వాళ్ళు కట్నంతో మనకేం పని, సంబంధం మంచిదైతే అంతే చాలు, అమ్మాయి మనల్ని బాగా చూసుకుంటే మరింత సంతోషం, అదే కదా మనకు కావాల్సింది అని అంటాడు. ఆ మాటలకి తల్లి కూడా చాలా సంతోషపడుతుంది. ఇక పెళ్లి ముహూర్తాల గురించి మాట్లాడుకోవడం కోసం కొడుకు, తల్లి, పంతులు గారు ముగ్గురు కలిసి అక్కడికి వెళ్తారు. పంతులు గారు మంచి ముహూర్తం గురించి చెప్తాడు. ఇక వాళ్ళు కూడా ఆ ముహూర్తాన్ని ఖాయం చేసుకుంటారు. సమయానికి కరెంట్ కట్ అవడంతో ఇసురుగా అతను వెళ్ళి పక్కన పడతాడు. అప్పుడే తల్లి అటుగా వస్తూ అతనిని గమనించి వెంటనే హాస్పిటల్కి చేరుస్తుంది. అక్కడ అతనికి వైద్యం జరుగుతుంది. కొన్ని రోజులు గడిచాయి. కొన్ని రోజుల తర్వాత తల్లి కొడుకు ఇద్దరు మాట్లాడుకుంటూ, అమ్మ, ప్రమాదంలో నా 2 చేతుల్ని మోచేయి వరకు తీసేయాల్సి వచ్చింది. ఇక వాళ్ళకి వేరే సంబంధం చూసుకోమని చెప్పమ్మా. పాపం వాళ్లకు మనం ఏ విషయం చెప్పలేదు, వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో ఏమో. ఆమె, సరే బాబు, నేను పంతులు గారి చేత కబురు పంపిస్తాను అని చెప్పి పంతులు గారికి కబురు చెప్పి పంపిస్తుంది. ఇక పంతులు గారు వెళ్ళి నాయనంతో జరిగిన విషయం అంతా చెప్తాడు. ఆ మాటలు విని ఆమె చాలా బాధపడుతుంది. ఆమె, మంచి సంబంధం కదా అని పెళ్ళికి ఒప్పుకొని ముహూర్తాలు పెట్టుకున్నాము. అదేంటో భగవంతుడు దీని పెళ్లి చేసేలాగా లేడు. భగవంతుడా, ఏం చేద్దాం, ఆ పిల్లాన్ని ఎందుకు అలా చేసావు అంటూ చాలా బాధపడుతుంది. భానుమతి, నాయనమ్మా, నువ్వు ఊరుకో అంటూ ఆమెను ఓదారుస్తూనే అతనితో, చూడండి,
అంత గొప్ప కుటుంబంలోకి కోడలుగా వెళ్ళడం అంటే నా అదృష్టమనే చెప్పుకోవాలి. ₹1 కట్నం లేకుండా నన్ను పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు అంటే వాళ్ళు ఎంత మంచి వాళ్ళో అర్థమవుతుంది. ఈ విషయంలో నేను ఎవరికీ భయపడను. ఆయనకు పుట్టుకతో ఏమి అవుడు కాదు కదా. అతన్ని చేసుకుంటే పిల్లలు సరిగ్గా పుట్టరు అని నేను భయపడడానికి లేదా ఆలోచించడానికి. ఆయనకు ప్రమాదం శాతం చేతులు పోయాయి అంతే కదా. ఆయనకి నేనున్నాను. నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటాను. చంటి బిడ్డలాగా నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని అంటుంది. ఆ మాటలు విన్న నాయనమ్మకి ఏం చెప్పాలో అర్థం కాదు. పంతులు గారు చాలా సంతోషపడుతూ సుఖంగా ఉండు తల్లి అని దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అదే విషయాన్ని వాళ్ళతో కూడా చెప్తాడు. ఆ మాటలు విన్నాక భాగ్యమ్మ, అంత మంచి అమ్మాయిని వదులుకోవడం మాకు ఇష్టం లేదు. ఇలా ఉండి కూడా ఏ అమ్మాయి ఇష్టపడుతుంది మా వాడిని పెళ్లి చేసుకోవడానికి? ఆ అమ్మాయి మనసు చాలా మంచిదని అర్థమవుతుంది. నాకు కూడా ఒక బాధ తీరిపోతుంది. ఆ మాటలు విన్న భానుప్రకాష్ మాత్రం కొంచెం బాధగా, భానుప్రకాష్ చూడండి పంతులు గారు, ఆ అమ్మాయి చాలా మంచిదని నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు ఏం చేయగలం? నన్ను చేసుకుంటే అమ్మాయి జీవితం ఎలా ఉంటుందో నేను చెప్పలేను. ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి నేను సిద్ధంగా లేను. నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని నలుగురు 4 మాటలు అంటారు. అవిటి మొగుడిని చేసుకొని అవమానపడాల్సిన అవసరం అమ్మాయికి ఏముంది చెప్పండి. నా జీవితాన్ని దేవుడు ఇలా రాశాడని అనుకుంటాను. వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పండి. పంతులు గారు సరే అని చెప్తాడు. ఇక అదే విషయాన్ని అక్కడ చెప్పడంతో వాళ్ళు ఏం మాట్లాడరు. కొన్ని రోజులు గడిచాయి. భానుమతి స్వయంగా అతనితో మాట్లాడడానికి వస్తుంది. అతనితో మాట్లాడుతూ, చూడండి, మిమ్మల్ని చేసుకుంటే నా జీవితం చాలా సంతోషంగా ఉంటుందని నేను పెళ్లికి ఒప్పుకున్నాను. మీరు నా గురించి ఆలోచించవద్దు. నేను మీ జీవితంలోకి వస్తే నా జీవితం మారిపోతుంది. నేను సంతోషంగా ఉంటాను. మన కుటుంబాన్ని బాగా చూసుకుంటాను అని చాలా మాట్లాడుతుంది. ఇక అతను ఆలోచిస్తూ ఉంటాడు. ఆమె, మీరు ఈ విషయంలో ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదండి. మనం పెళ్లి చేసుకుందాము, సంతోషంగా ఉందాము అని అంటుంది. ఇక ఆ మాటలు విన్నాక అతను కూడా సరే అంటాడు. ఇద్దరు పెళ్లికి ఒప్పుకుంటారు. ఇద్దరికి పెళ్లి కూడా జరిగిపోతుంది. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. నాయనమ్మను కూడా ఆ ఇంటికి తీసుకొస్తుంది భానుమతి. భర్త చెప్పినట్టుగా భార్య స్వీట్లు తయారు చేస్తూ వాటిని అమ్ముతూ ఉంటుంది. అలా చాలా లాభాలు వస్తాయి. మునుపటి కంటే ఎక్కువ అధిక లాభాలు పొందుతారు. దాన్నంతా చూసిన అత్తగారు, నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత మా జీవితంలోకి కొత్త వెలుగు వచ్చింది. నేను ఎంతో బాధపడ్డాను, భయపడ్డాను. వీడి జీవితం ఎందుకు ఇలా నాశనం అయిపోయింది అని భగవంతుని ఎన్నో తిట్టుకున్నాను, ఎంతగానో ప్రార్థించాను. అందుకే గామాలి ఆయన నా మాటలు విని నీలాంటి మంచి కోడల్ని మా కుటుంబానికి పంపించాడు. నీలాంటి మంచి కోడలు, నీలాంటి మంచి భార్య దొరకడం అనేది చాలా మందికి లేని అదృష్టం. ఇలాంటి మంచి భార్య, ఇలాంటి మంచి కోడలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు ఉన్నాడు కాబట్టే ఇంత గొప్ప కార్యం జరిగింది అంటూ చాలా బాధగా చెప్తుంది. అత్తగారిని భానుమతి ఓదారుస్తుంది. అప్పుడే పెళ్ళిళ్ళ పేరయ్య అనగా పంతులు గారు అక్కడికి వస్తారు. అతను, చాలా రోజులైందమ్మా మిమ్మల్ని చూసి, అందుకే ఇటు వెళ్తూ చూసిపోదామని వచ్చాను. భానుమతి, చాలా మంచి పని చేశారండి. రండి కూర్చోండి, నేను మీకు భోజనం వడ్డిస్తాను. అతను, మరేం పర్వాలేదమ్మా, నేను ఇప్పుడే భోజనం చేసి వస్తున్నాను. నువ్వు ఇంటికి రాగానే ఆ మాట అన్నావు చూడు, అది చాలు అని అంటాడు. ఇక వాళ్ళందరూ కూడా చాలాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. చాలా సమయం తర్వాత అతను అక్కడి నుంచి వెళ్తూ భానుమతితో, అమ్మా, సంవత్సరం తిరిగేలోపు ఒక 12 బిడ్డకు జన్మనిచ్చావంటే అంతే చాలు. ఈ కుటుంబంలో మిగిలిపోయిన అసంతృప్తి పూర్తయిపోతుంది. నీలాంటి మంచి అమ్మాయి దొరకడం వీళ్ళు చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి. సుఖంగా ఉండమ్మా అంటూ దీవించి వెళ్తాడు. ఇక కుటుంబం అంతా చాలా చక్కగా సాగిపోతుంది అన్న సమయంలో నాయనమ్మ చనిపోతుంది. ఆమె చనిపోయిందని తెలుసుకున్న భానుమతి చాలా ఏడుస్తూ, నాయనమ్మ, నన్ను వదిలేసి వెళ్ళిపోయావా నాయనమ్మ? ఎందుకు అలా చేశావు? భగవంతుడా, మా నాయనమ్మని నా నుంచి ఎందుకు దూరం చేశావు అంటూ ఏడుస్తుంది. అత్తగారు భానుమతిని ఓదారుస్తూ, ఊరుకో అమ్మా, ఊరుకో, బంగారు తల్లి కదూ, ఏడవకమ్మా అంటూ ఓదారుస్తుంది. ఇక తదుపరి కార్యక్రమం పూర్తయిపోతుంది. భానుమతి అలా ఏడుస్తూ ఉంటే భర్త, భానుమతి, నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. కనీసం నీ కన్నీళ్లు తొడవడానికి కూడా నాకు 2 చేతులు లేవు అంటూ చాలా బాధపడతాడు. ఆమె, మీరెందుకండి బాధపడుతున్నారు? ముందు వెనకాల అందరూ ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే కదా.
నాయనమ్మ దేవుడి దగ్గరకు వెళ్ళింది, అక్కడి నుంచి మనల్ని చూస్తూ ఉంటుంది అని సర్ది చెప్తుంది. ఇక సరిగ్గా సంవత్సరం తిరిగేలోపు భానుమతికి ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆడపిల్లను చూసి వాళ్ళు చాలా సంతోషపడతారు. భానుమతి, నాకు పుట్టింది ఎవరో కాదండి, మా నాయనమ్మ. నేను పాపకి మా నాయనమ్మ పేరు పెట్టుకుంటానండి అని అడుగుతుంది. అందుకు భర్త కూడా సరే అంటాడు. అత్తగారు కూడా సరే అని చెప్పడంతో పాపకి నాయనమ్మ పేరు కలిసి వచ్చేలాగా బాలత్రిపుర అని పేరు పెడతారు. ఇక ఆ కుటుంబంలో పోయిన సంతోషం మళ్ళీ తిరిగి వచ్చిందని అందరూ సంతోషపడతారు. ఏదేమైనా ఇలాంటి మంచి కుటుంబంలోకి భానుమతి రావడం చాలా సంతోషం. అలాగే అందరి కుటుంబంలో అత్త కోడలు కలిసిమెలిసి ఉంటే ఎలాంటి తగువులు ఉండవు. వాళ్ళ జీవితాలు సుఖంగా సాగిపోతాయి. అచ్చం మన భానుమతి జీవితం సాగిపోయినట్టు. ఇక ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.